సో హలో, వెల్కమ్ టు ఎన్జీసీసీ. ఈరోజు మనం ట్రిగ్నామెట్రీ సంబంధించి ఎస్ఎస్సి సిజిఎల్ మెయిన్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్లో పార్ట్ 6 చూడబోతున్నాం. సో క్వశ్చన్స్ ఆల్రెడీ కొన్ని పార్ట్లు ఎక్స్ప్లెయిన్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ సో మనకు ఎప్పుడైతే చెప్పాను ఇలా పవర్ 5లని కానీ ఇలా పవర్ 2లు కానీ పవర్ 4లు కానీ ఇలా ఉన్నాయంటే క్వశ్చన్స్ అనేటటువంటివి మనకు ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్లో ఉన్నట్టు, మోస్ట్లీ ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్లో ఉన్నట్టు. ఈ ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్లో ఉండేటటువంటి క్వశ్చన్స్ను ఎలా సాల్వ్ చేసుకోవాలంటే వాటి కాంబినేషన్ బట్టి సాల్వ్ చేసుకోవాలి. ఎలా అంటే ఒకవేళ పడి క్వశ్చన్లో సైన్ కాస్ టాన్ కాంబినేషన్ ఉంది అని అంటే టీటా వాల్యూ జీరో సబ్స్టిట్యూట్ చేసుకోండి. దీన్నే వాల్యూ సబ్స్టిట్యూషన్ మెథడ్ అని అంటారు. అలా కాకుండా అలాంగ్ విత్ సైన్ కాస్ టాన్, సో వీ హ్యావ్ ద కొసెక్ సీకెంట్ కాట్ ఉన్నాయి అని అంటే we have to substitute theta value as the 45 degrees. సో మనకు సైన్ కాస్ టాన్ ఉంటే టీటా వాల్యూ జీరో సబ్స్టిట్యూట్ చేసుకోండి. అలాంగ్ విత్ సైన్ కాస్ టాన్ వీ హ్యావ్ ద సీకెంట్ కొసీకెంట్ కాట్ ఉన్నాయంటే టీటా వాల్యూ 45 degrees సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో టాన్ అండ్ కాట్ కాంబినేషన్ ఉంది. సో టాన్ కాట్ కాంబినేషన్ కాబట్టి టీటా వాల్యూ 45 degrees సబ్స్టిట్యూట్ చేసుకోండి. టీటా ఈజ్ ఈక్వల్స్ టు 45 degrees చేసుకుంటే సో టాన్ 45 ప్లస్ కాట్ 45. సో 1 + 1 ఈజ్ ఈక్వల్స్ టు 2. సో వాల్యూ సరిపోయింది కాబట్టి ఇప్పుడు దాంట్లో కూడా సేమ్ ఇదే చేసుకోండి. ఫైండ్ అవుట్ దిస్ వాల్యూ అన్నాడు కాబట్టి tan పవర్ 5 అని అంటే 1 పవర్ 5, అలాగే ప్లస్ కాట్ పవర్ 5 అని అన్నారంటే కాట్ పవర్ టీటా వాల్యూ 45 కాబట్టి ఇక్కడ 45 degrees కాబట్టి 45 వాల్యూ 1 కాబట్టి 1 పవర్ 5, 1 పవర్ 1 ప్లస్ 1 2. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ సేమ్ అంతే, సైన్ కాస్ టాన్తో పాటు సీకెంట్ టాన్ కాట్ సంబంధించినటువంటి వాల్యూస్ ఉన్నాయంటే టీటా వాల్యూ 45 degrees సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో సేమ్ ఎక్స్ వై ఉన్నాయంటే ఎక్స్ వై ప్లేస్లో కూడా యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ఓన్లీ 45 degrees. మనకు 2 వాల్యూస్ ఉన్నాయి సార్ అని అంటే 2 వాల్యూస్ ఉన్నప్పుడు కూడా యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ఓన్లీ 45 degrees. 45 degrees సబ్స్టిట్యూషన్ చేసుకుంటే సీకెంట్ 45 అంటే ఎంత, రూట్ ఇంటూ సీకెంట్ ఇక్కడ వై బదులుకున్న 45 కాబట్టి సీకెంట్ రూట్ 45. నెక్స్ట్ ఇక్కడ టాన్ ఎక్స్ టాన్ వై టాన్ 45 టాన్ 1 ఇంటూ 1 రూట్ 2 ఇంటూ రూట్ 2 2 ప్లస్ 1 స్క్వేర్ మైనస్ సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ వై అంటే రూట్ 2 ఇంటూ 1 ప్లస్ ఇక్కడ రూట్ 2 ఇంటూ 1 స్క్వేర్ మైనస్ రూట్ 2 ప్లస్ రూట్ 2 స్క్వేర్. సో 2 + 1 3 స్క్వేర్ మైనస్ ఇది 2 ఇంటూ రూట్ 2 స్క్వేర్. మనకు తెలుసు 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 2 స్క్వేర్ అంటే 4 రూట్ 2 స్క్వేర్ అంటే స్క్వేర్కు 2 క్యాన్సిల్ అయితే 4 2 8. సో 9 - 8 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఈ క్వశ్చన్స్ ఇలా చేసుకుంటేనే మనము తొందరగా డీల్ చేసుకోగలుగుతాం. లేకుండా అంటే ఫార్ములాస్ పోయినాయంటే చాలా ఇబ్బంది అవుతుంది. పైపెచ్చు ఇట్లా 2 యాంగిల్స్ 3 యాంగిల్స్ ఇచ్చినప్పుడు ఇంకా కష్టం అవుతుంది. కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎస్ఎస్సి కానీ రైల్వేస్లో కానీ ఎక్కువ అడుగుతూ ఉంటాడు. సమ్టైమ్స్ ఎస్ఐపిసిలో కూడా అడగచ్చు. ఈ క్యాండిడేట్స్ ఎవరెవరు ఉన్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్, ఈ టైప్ ఆఫ్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.